నటి జీవిత సోదరుడు శ్రీనివాస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 7 కోట్ల రూపాయల విలువైన రద్దయిన నోట్లని శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రద్దయిన నోట్లని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ తో పాటు రవి అనే మరొకరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నటి జీవిత సోదరుడు శ్రీనివాస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 7 కోట్ల రూపాయల విలువైన రద్దయిన నోట్లని శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రద్దయిన నోట్లని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ తో పాటు రవి అనే మరొకరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. శ్రీనివాస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ నటి జీవిత సోదరుడు. శ్రీనివాస్ 7 కోట్ల రూపాయల విలువైన రద్దయిన నోట్లని తన దగ్గర ఉంచుకున్నట్లు సమాచారం. శ్రీనివాస్ దగ్గర నుంచి ఆ నోట్లని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ ఎంటర్ప్రైజ్ ఆఫీస్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి తనిఖీలు చేశారు. ఈ రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ తో పాటు అక్కడే పనిచేస్తున్న రవి అనే మరొకరిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు. ఇంత డబ్బు ఇప్పటి వరకు ఎందుకు ఉంచుకున్నారు, ఎందుకు మార్చలేదు అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్ లోని ఒక నివాసం శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ నివాసం పైన రైడ్ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున 7 కోట్ల రూపాయల పైగా పాత నోట్లు, రద్దయిన నోట్లు దొరికాయి. అవన్నీ కూడా శ్రీనివాస మురళి అనే వ్యక్తికి సంబంధించినవి. చెన్నై నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ కి డబ్బు తీసుకొచ్చారు. 7 కోట్ల రూపాయల 500 నోట్లతో పాటుగా 1000 రూపాయల నోట్లు, రద్దయినటువంటి నోట్లను వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టే సందర్భంలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేశారు. గతంలో మురళి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇతను సినీ నటి జీవితకి సోదరుడు అవుతాడు. ఇతని పైన చాలా కాలంగా అంటే గతంలో ఇతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దాంతో పాటుగా ఇతని శ్రీనివాస ఎంటర్ప్రైజ్ ఆఫీస్ అయితే దాని పక్కన ఒక బ్యాంక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి 7 కోట్ల రూపాయల పాత నోట్లు వస్తాయన్న సమాచారం తెలుసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో రైడ్ చేశారు. ఆయన ఇంట్లో దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. దాంతో పాటుగా శ్రీనివాస్, రవి అనే వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ డబ్బంతా కూడా చెన్నై నుంచి తీసుకున్న నిందితులు పోలీసులు విచారణ ఒప్పుకున్నారు. అయితే ఎందుకోసం తీసుకొచ్చారు ఈ డబ్బు? ఇప్పటికే రద్దయిన పాత నోట్లని ఎక్కడా చెల్లట్లేదు. దాదాపు 8 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారనేది ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎస్ విజయ్, నోట్లు చెన్నై నుండి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రద్దయిన నోట్లతో పట్టుబడ్డాడు జీవిత సోదరుడు శ్రీనివాస్. ఇతని దగ్గర ఈ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకని ఇప్పటి వరకు మార్చలేదు, వీటికి పక్కా ఆధారాలు ఉన్నాయా, ఎలాంటి ఈ నోట్లకి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విషయం అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం 7 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 7 కోట్ల విలువైన పాత నోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి ఈ పాత నోట్లు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నా అన్న విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ పై దాడి చేశారు. అక్కడ 7 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ నుండి మొత్తం 7,000 కోట్ల రూపాయలను పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ లోని శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 7 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటికి పక్కా ఆధారాలు లేవు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారన్న విషయం ఇంకా తెలియరాలేదు. శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 7 కోట్ల రూపాయల విలువైన రద్దయిన నోట్లని శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ ఎంటర్ప్రైజ్ ఆఫీస్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రద్దయిన నోట్లని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ తో పాటు రవి అనే మరొకరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ దగ్గర నుండి మరింత సమాచారం మా ప్రతినిధి నేత్ర అందిస్తారు. నేత్ర,
పూర్ణిమ, టాలీవుడ్లో డ్రగ్స్ దందా ఎలా చెలరేగుతోందో ఇప్పుడు పాత నోట్ల మాఫియా అన్నది కూడా అదే విధంగా చెలరేగుతోంది అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్లోని శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. అండ్ ఇది జీవిత రాజశేఖర్ బిల్డింగ్ కూడా, వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తారు. సో జనరల్గా ఇక్కడే జరిగింది ఇన్సిడెంట్. ఇక్కడే టాస్క్ ఫోర్స్ పోలీసులు, సెంట్రల్ జోన్ పోలీసులు దాదాపు 7 కోట్ల పాత నోట్లని ఇక్కడ పట్టుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోయినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. అండ్ మనం గమనించాల్సిన విషయం అంటే వందలు, వేలు కాదు, కోట్లలో ఎక్కడో ఒక చోట మనం వారంలో ప్రతిసారి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం. ఇంకా పాత నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. అంటే ఇంకా ఇలాంటి మాఫియా చెలరేగుతోంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. పాత నోట్లని అసలు ఎక్స్చేంజ్ చేయడానికి తీసుకొచ్చారా ఏంటి అన్న విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడు 7 కోట్లు కూడా చెన్నై నుంచి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ మీడియేటర్తో మంతనాలు జరిపేందుకు ఆ అమౌంట్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అందింది. అండ్ ఆ అమౌంట్ ఎవరిది, ఎవరి ద్వారా ఎవరికి వెళుతోంది, అలా ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్ ఇంకా నడుస్తోందా, దీని వెనుక ఎవరున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. మొత్తానికి జీవిత రాజశేఖర్ అన్న మురళీ శ్రీనివాస్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. అతని దగ్గరే డబ్బులు పట్టుబడ్డాయని ఒకవైపు వినిపిస్తోంది. అండ్ శ్రీనివాస్ అనే పేరు మీద ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు. ఆ ప్రొడక్షన్ మేనేజర్ ది అమౌంట్ అని కూడా మనకు వినిపిస్తోంది. అండ్ దీని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు, ఇంకా ఇదంతా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న విషయాలు ఇంకా మనకు బయటికి రావాల్సి ఉంది. జనరల్గా గవర్నమెంట్ మనకు చాలా అవకాశాలు ఇచ్చింది. డిమానిటైజేషన్ తర్వాత ఇండివిజువల్గా December 31st వరకు అమౌంట్ని బ్యాంక్స్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే అవకాశం కల్పించారు. అలాగే March 30th వరకు RBI శాఖల్లో అమౌంట్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే అవకాశాన్ని కల్పించారు. అండ్ దెన్ ఇప్పుడు June 30th వరకు NRIs డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే అవకాశాన్ని కల్పించారు. ఇదే కాకుండా ఇలాంటి బ్లాక్ మనీ బడాబాబుల కోసం ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కూడా అమౌంట్ని మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్న అవకాశాన్ని కల్పించారు. 50% పైగా గవర్నమెంట్కి వెళ్తుంది. కాస్తో కూస్తో ఈ బ్లాక్ మనీలో కాస్తో కూస్తో అమౌంట్ వాళ్ళకి దక్కే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా ఇంకా కొంతమంది ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు దాదాపు 7 కోట్లంటే పూర్ణిమ అవన్నీ కూడా ఇప్పుడు చిత్తు కాగితాలతో సమానం అనే చెప్పాలి. ఎందుకు పనికిరాని చిత్తు కాగితాలతో 7 కోట్లు సమానం. ఇప్పటి వరకు కూడా వాళ్ళు డబ్బు ఎక్స్చేంజ్ చేసుకోలేకపోయారు అంటే ఎంత మూర్ఖులో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డబ్బు నిజంగానే ఇంకా ఎక్స్చేంజ్ చేసే ప్రాసెస్ జరుగుతోందా, అలాంటి ప్రొసీజర్ జరుగుతోందా అన్నది ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం. ఇంకా ఇలాంటివి మనం తరచూ వింటూనే ఉన్నాం అక్కడ ఇక్కడ. ఇప్పుడు టాలీవుడ్ కేంద్రంగా ఇది నడుస్తోంది. ప్రొడక్షన్ మేనేజర్ శ్రీనివాస్ వద్ద ఈ డబ్బు ఉంది. ఆ డబ్బుని ఎవరి నుంచి ఎవరికి ఆయన మార్పు చేయాలని అనుకున్నారు, అసలు ఆ డబ్బు ఎవరిది అన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇంట్లో అయితే ఎవరు లేరు. ఇంట్లో పోలీసులు దాదాపు వాళ్ళని ఎవరైతే డబ్బు తీసుకొచ్చారో, ఎవరైతే మీడియేటర్ని కలవాలని ఇక్కడికి వచ్చారో వాళ్ళని అదుపులోకి తీసుకుని పోలీసులు పక్క ఇన్ఫర్మేషన్తో దాడి చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళని విచారించే పనిలో బిజీగా ఉన్నారు. జనరల్గా మనం స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ యాక్ట్ 2017 ప్రకారం 10 పాత నోట్లు ఉంటే కనుక, ఇప్పుడు గడువు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఉంటే కనుక 50,000 రూపీస్ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా జైలు శిక్ష కూడా ఉంటుంది. అండ్ దెన్ 25 నోట్స్కి పైగా కనుక పాత నోట్లు ఉంటే డెఫినెట్గా దానికి 5% ఎక్స్ట్రా అమౌంట్ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసు కూడా నమోదవుతుంది. సో ఈ కేసులో అదే జరిగింది. 7 crores ఇప్పుడు పట్టుబడ్డాయి పాత నోట్లు అంటే వాళ్ళు దాదాపు ఎంత కట్టాల్సి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అండ్ క్రిమినల్ కేసు కూడా నమోదవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జీవిత రాజశేఖర్ వాళ్ళ అన్న ఇది వరకు కూడా డ్రగ్స్ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. దాదాపు 2010లో, దాదాపు 7 years బ్యాక్. అఫ్కోర్స్ అప్పుడు కూడా ఆయన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. నైజీరియన్స్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాంటి దందా ఇతను కొనసాగిస్తున్నాడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ బిల్డింగ్లో ఆ మీడియేటర్ని కలవడానికి అసలు ఎందుకు వచ్చారు అన్న విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. అండ్ జీవిత రాజశేఖర్తో మాట్లాడదామని ట్రై చేసాం, ఆవిడ ఇక్కడ లేరు. అండ్ మనకు ఏమైనా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆవిడని ట్రై చేస్తే విషయాలు ఇంకా వివరాలు తెలిసే అవకాశం ఉంది. పూర్ణిమ. రైట్ నేత్ర, మొత్తానికి చెన్నై నుండి నిన్న రాత్రి ఈ 7 కోట్లను తీసుకొచ్చినట్లు సమాచారం. ఎవరు తీసుకొచ్చారు, ఎందు నిమిత్తం తీసుకొచ్చారు? ఇప్పటికే పాత నోట్లను మార్చుకునే గడువు NRIలకు మాత్రమే అవకాశం ఉంది June 30 వరకు. ఇప్పటికే
ఇక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐలు కారో ఇండియన్స్ మాత్రం మార్చుకునే ఛాన్స్ అయిపోయింది. మరి ఈ 7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరు మార్చుతున్నారు, ఎవరి కోసం మార్చుతున్నారు, ఎవరు మీడియేటర్గా వ్యవహరిస్తున్నారు, ఇందులో ఎవరి పాత్ర ఏంటి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ బిల్డింగ్లో జీవిత రాజశేఖర్ కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకేమన్నా సంబంధం ఉందా? శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి జీవిత రాజశేఖర్ అన్నగా చెప్పుకుంటున్న మురళి శ్రీనివాసేనా, లేకపోతే శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ యొక్క మేనేజర్ శ్రీనివాస అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జూబ్లీస్లో నిందితులు శ్రీనివాస్, రవిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రద్దయిన నోట్లు మొత్తం 7 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ 7 కోట్లు ఎవరి కోసం మార్చుతున్నారు, ఒక మీడియేటర్ కూడా ఈ నోట్లను మార్చే విషయమై రానున్నట్లు తెలుస్తోంది. ఆ మీడియేటర్ ఎవరు, అసలు అక్కడెందుకు పెట్టారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి పాత నోట్ల మాఫియా మరోసారి బయటపడి కలకలం రేపుతోంది.